అమెరికా సరికొత్త యుద్ధ వ్యూహానికి తెరలేపింది. ఇరాన్తో పోరులో యుఎస్ మిలిటరీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ బోట్లను రంగంలోకి దించింది. యుద్ధ రంగంలో మానవరహిత నౌకలను ఉపయోగించి అమెరికా దాడులు చేయటం ఇదే తొలిసారి. ఇరాన్లోని ఒక కీలక నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు ఈ విధ్వంసకర దాడికి పాల్పడ్డాయి. ఇరాన్ నౌకా దళానికి అమెరికా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇరాన్లోని ప్రముఖ బందర్ అబ్బాస్ నావల్ బేస్ లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ మెరుపు దాడి చేసింది. ఈ ఆపరేషన్లో 3 అత్యాధునిక కోర్సెయిర్ డ్రోన్ షిప్లను అమెరికా ఉపయోగించింది. ఈ మానవరహిత డ్రోన్ బోట్లు సముద్రంపై వేగంగా దూసుకెళ్లి బందర్ అబ్బాస్ పోర్టులో ఉన్న ఇరాన్ షిప్ మెయింటెనెన్స్ ఫెసిలిటీతో పాటు అక్కడ నిలిపి ఉంచిన ఒక సబ్మెరైన్ ను నేరుగా ఢీకొట్టాయి. దాడికి సంబంధించిన వీడియోలను యుఎస్ మిలిటరీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. డ్రోన్ బోట్ వేగంగా రేవు వైపు దూసుకురావడం, ఆ తర్వాత భారీ పేలుడు సంభవించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కోర్సెయిర్ డ్రోన్ బోట్లు కేవలం దాడులకే కాకుండా రెస్క్యూ ఆపరేషన్లలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత జూన్ నెలలో ఒమన్ సముద్ర తీరంలో ఇరాన్ డ్రోన్ దాడి వల్ల కూలిపోయిన అపాచీ హెలికాప్టర్ కు చెందిన 2 అమెరికా ఆర్మీ పైలట్లను రక్షించడంలోనూ ఈ డ్రోన్ బోట్లు కీలక పాత్ర పోషించాయి.